మాతృదేవోభవ. కచ్చిరేగిన వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటిన వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీయ. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివతాండవ విశేషాలను వివరించే స్తోత్రం శివతాండవ స్తోత్రం చాలా ప్రసిద్ధం. మనమందరం వింటుంటేనే శరీరం పులకింతలకు లోనే ఒక పారవశ్యానికి లోనవుతాం. ముఖ్యంగా కొన్ని తెలుగు చలనచిత్రాల్లో ఇది వెనకాల మాధవ పెద్దివారు పాడుతూ ఉంటే ఎస్వి రంగారావు ఊరికే ఒక్కొక్క పువ్వు అలా భక్తిగా శివలింగం మీద వేస్తూ ఉంటే చూసి తన్మయులమయ్యాం. కానీ చాలామందికి దాని అర్థం తెలియదు. అర్థము లేని కార్యంలాగే అర్థము లేని స్తోత్రం కూడా వ్యర్థమే అవుతుంది. స్తోత్రాలలో ఏవో బీజాక్షరాలు ఉంటాయి, వాటి ప్రభావాలు ఉంటాయి, అది చదివితేనే చాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే. అది నిజమేనా? అది ఒక భాగం మాత్రమే. అక్కడ మళ్ళీ అనేక సందేహాలు ఉంటాయి. మనం చదవచ్చా చదవకూడదా, ఇలా చదవచ్చా చదవకూడదా, ఒకవేళ తేడా చదివితే తేడా జరుగుతుందేమో. ఈ అనేక రకాల అపనమ్మకాలకి విరుగుడైనటువంటి మాట అసలు ఆ స్తోత్రంలో ఉండే బీజాక్షరాలు, దాని ప్రభావాలు కంటే అసలు ఆ స్తోత్రంలో ఉండే కమనీయమైనటువంటి భావాలు, మనోభావాలు, బీజప్రాయమైన భావాలు, ఈ సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి మహాతాత్వికమైన భావ విశేషాలు తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది. కేవలం స్తోత్రం చదవడం వల్ల ఫలితం వస్తుందో రాదో అనుమానం, అది కూడా ఎలా వస్తుందో తెలియదు. స్తోత్రానికి భావం తెలుసుకోవడం వల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితమైన ఆనందాన్ని పొందుతాం, శివ దర్శనమైనట్టే ఉంటుంది. అందుకే శంకరాచార్య స్వామి వేదాంత డిండిమల్లో పరోక్ష సత్ఫలం కర్మ, జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం, జ్ఞానమేవాభ్యసేత్ తస్మాత్ ఇది వేదాంత డిండిమఖ అంటారు. ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది కర్మకాండ ఫలితాలన్నీ పరోక్షమయ్యా, జ్ఞానమేమో ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇస్తుంది. అంచేత జ్ఞానాన్ని పొందడమే మంచిది కదా, పరోక్షమైన దాని మీద ఎందుకు ఆధారపడతావు అన్నారు. అంచేత ప్రత్యక్షంగానే మనం పరమశివ స్తోత్రానికి అర్థం చేసుకుని ప్రత్యక్షంగానే ఆనందాన్ని పొందుదాం. ఒక్కసారి దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించినటువంటి ఈ స్తోత్రాన్ని ఆమూలాగ్రంగా విందాం, శివభక్తి పారవశ్యంలో ఉందాం. జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గళే వలం యలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకారచండతండవం తనోతు నః శివ శివం. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విరోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్రనందిని విలాసబంధబంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధసింధురస్ఫురత్వగుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం బిభర్తుభూతభర్తరీ. సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంఘ్రిపీఠభోః భుజంగరాజమాలయా నిబద్ధజాటజోటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభానిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునకా करालभालपट्टिक धगद्धगद्धगज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनि कुचग्रपत्रचित्रक प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत्कुहू निशीथिनीतमः प्रबन्धबद्धकन्धरका निलिम्प निर्झरीधरस्तनोतु कृत्तिसिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरन्धरका प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दलि रुचिप्रबद्धकन्धरम् स्वरच्छिदं पुरच्छिदं मखच्छिदं गजच्छिदं मखच्छिदं धकच्छिदं तमन्तकच्छिदं भजे अकर्व सर्वमङ्गला कला कदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरन्तकं भवन्तकं मखन्तकं गजन्तकं धकन्तकं तमन्तकं तकं भजे जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्वसद्विनिर्गमक्रमस्फुरत् करालभालहव्यवाट् धिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवका शिवका दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्टयो सुहृद्विपक्षपक्षयोः तृणारविन्दचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदाशिवं भजाम्यहम् कदा निलिम्प निर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विलोललोललोचनोललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहं कदा सुखी भवाम्यहं सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् पूजावसानसमये दशवक्त्रगीतं यस्शम्भुपूजनपरं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः यः शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं सर्वतो जयमङ्गलं सर्वतो जयमङ्गलं రావణ బ్రహ్మ ఈ స్తోత్రాన్ని పేగులు తీసి వీణ వాయించినప్పుడు అల్లాడు అంటారు. సరిగ్గా ధ్వని టగట్ 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 అని ఆ బలవంతంగా పేగులు లాగుతున్నప్పుడు ఆ పేగుల నుంచి వీణాస్వనాన్ని పుట్టిస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వనికి అనుకూలంగానే ఈ స్తోత్ర నిర్మాణం జరిగింది. అందుకే ఇందులో ఆ పేగులు లాగడం అనేటువంటి భయంకరమైన చేష్టకి అనుగుణంగానే ఆ ఛందస్సు, ఆ ధ్వని, అలాగే తాండవాన్ని వర్ణించడం. తాండవం అన్నమాట సాధారణంగా లోకంలో మనం ఏదో నాట్యం అనే పద్ధతిలో వాడం. పేరుని శివతాండవం అంటారు. నటరాజ రామకృష్ణ గారి శిష్యులు చాలా బాగా ప్రదర్శిస్తారు. అది కొంచెం ఉదాత్తంగా, గంభీరంగా, కాస్త భయంకరంగానే ఉంటుంది. స్త్రీలు చేసేదాన్ని లాస్యం అంటారు, పురుషులు చేసేదాన్ని, చేయవలసిన దాన్ని తాండవం అంటారు. సరే, స్త్రీలను చూస్తే పురుషులు తాండవం ఆడచ్చు, పురుషులను చూస్తే స్త్రీలు తాండవం ఆడచ్చు, అది వేరే విషయం. తాండవం అనేది వేరే అర్థంలో ఉంది. ఏదైనా కొంచెం గంభీరంగాను ఒకంత భయదంగాను జరిగేదాన్ని తాండవం అంటారు.
కొంచెం లలితంగానూ సున్నితంగానూ జరిగేదాన్ని లాస్యం అంటారు. ఇక స్తోత్రం లోతుల్లోకి వెడితే జటాటవీగల జలప్రవాహపావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతున శివ శివం. శివ శివం తనోతు చండతాండవం చకార. ఈ రకమైన భంగిమలో, ఈ రకమైన విన్యాసంతో, ఈ రకమైన విశేషాలతో శివుడు తాండవం చేశాడు. ఆ తాండవ కేళి నన్ను కాపాడునుగాక, నాకు శివమును చేకూర్చునుగాక. శివ శివం తనోతు. తనోతు అంటే కలిగించునుగాక, వ్యాపింపజేయునుగాక, సంక్రమింపజేయునుగాక అని అర్థం. ఇంగ్లీషులో తను టు స్ట్రెచ్ అంటారు. ఈ ధాతువుకు అర్థాన్ని స్ట్రెచ్ అని చెబుతారు. జటాటవీగల జలప్రవాహపావిత స్థలే. భయంకరమైన తాండవం చేస్తుంటే జటలు అన్నీ కూడా ఒక అరణ్యంలో అయితే జట అటవి. ఆ అడవిలోంచి గల జలప్రవాహం, ఆ అడవిలో కొండల మీద జలపాతంలా జారిపడుతున్నటువంటి జలప్రవాహం, అది సహజంగా పడుతుంది. ఆ అడవుల్లో కొండల మించి సహజంగా పడే జలపాతపు సౌందర్యాలు వేరు. అవేవో బాగా కిందకి పడ్డాక నదులుగాను, ఏరులుగాను, వాగులుగాను, వంకలుగాను, సెలయేళ్లుగాను పారుతూ ఉంటే వాటి అందాలు వేరు. మనం మళ్ళీ ఉద్యానవనం ఒకటి పెంచి దానికి ఏదో ఆ మొక్కలకన్నిటికీ అందే విధంగా తగిన విధంగా చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేస్తే వాటి నిర్మాణం వేరు. దీనికి దానికే ప్రకృతిలో మనం ఆ అందాన్ని ఆస్వాదించగలగాలి. అది అకలుషము వనంతర మహాచరిణీ పరిణాగమోర్వలేరు అని విశ్వనాథ వారు అన్నట్టుగా అటు జలపాతాన్ని మనం భరించలేం, చికిల్లి మెరుంగు సన్న నగిషీపని బంగారు సీత మెచ్చలేరు. అలా నెమ్మదిగా తీర్చిదిద్ది చక్కగా తీర్చిదిద్దిన కవిత్వాన్ని కూడా ఏమిటిదంటాం మనం. ఖచ్చితంగా ఈ స్తోత్రం సహజమైన జలప్రవాహం, అడవుల్లో కొండల మించి జారిపడే జలపాతం. దాన్ని తట్టుకోగలిగిన వాడే దీన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి, వినాలి. జటలనేటువంటి అరణ్యం నుంచి సహజంగా ఆ జలం పడుతూ ఉంటే, గంగాజలం, దానివల్ల ఆ స్థలమంతా పవిత్రం అవుతూ ఉంటే. గళేవలం జలంబితాం భుజంగ తుంగమాలికాం. పాములని తుంగమాలికలుగా ఏదో జలంలో ఉండే తామర తూళ్ళు, తూటు మొక్కల్లాగా పాములు ఇలాగ మెడలో వేసుకున్నవాడు. గళేవలంబి అలంబితాం. గళాన్ని అనుసరించి అవి వేలాడుతూ ఉన్నాయి. భుజంగ తుంగమాలికలు, పాముల దండలు, సర్పహారాలు. డమట్ 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 డమన్ నినాదవట్ డమర్వయం. డమరు అది ఉకారాంత శబ్దం. డమరుహు డమరు డమరవహ అని ఉంటుంది. అందుకే ఢమరుకం అనే మాట తప్పు, ఒత్తు పెట్టకూడదు. డమరుకం, దానికి ఒత్తు ఉండదు. అందుకని డమట్ డమట్ డమన్ అని మోగుతుంది కాబట్టి డమ ఇది ధ్వనతీర్థ డమరుహు. అది సృష్టికి మూలం. ఎందుకంటే అంటే సరిగ్గా మనకు చూడండి ఏమీ లేదు, ఏమీ లేదు. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం లేదురా అంటాం మనం. అందుకే మనకి తల్లి జోలపాడేటప్పుడు కూడా రాయి అంటుంది. అంటే ఏమీ లేదురా, హాయిగా పడుకో అని చెప్పడం. ఇది బ్రహ్మసత్యం, జగన్ మిథ్య, జగత్తంతా మిథ్య, ఏమీ హాయి సుఖంగా పడుకో, ఏమీ లేదు. అంచేది ఆ ఏమీ లేదని చెప్పడం కోసం డమరొక ధ్వని. పైగా దాని నుంచే ఐవున్ రొడక్ ఏవోంగ్ అయో హయవరట్ లన్ జపగడదస్ కపై శపటర్ హల్ ఇవన్నీ వచ్చే శబ్దాలు మొత్తం. అంటే ఏమిటి? మొత్తం నువ్వు భాష అనుకుంటున్నదంతా మౌనం నుంచి వచ్చింది. ఆ మౌనం శివునిది. మరి చకార చండ తాండవం తనోతున శివశివం. అటువంటి శివ తాండవం ద్వారా డమరొక ధ్వని ద్వారా ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసినటువంటి శివుడు శివ శివం తనోతు. ఆ శివుడు మాకు శివం మంగళమును తనోతు కలిగించునుగాక. జటాకటాక సంభ్రమ భ్రమండిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. జటా కటాక సంభ్రమతి. ఇదివరకు జటల అరణ్యం అన్నాడు మొదటి శ్లోకంలో. ఇక్కడ రెండవ దాంట్లో జట అనేది ఒక కటాకం అన్నాడు. ఓ సాంబారు కాచే గంగాళం, ఓ కటాకం పెద్ద గిన్నె, గుండ్రని పాత్ర. ఈ వంటల సంతర్పణలో అక్కడ వాడేవారు పూర్వం పెద్ద పాత్రలు, అదే కటాకం.
జటాకటాక సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి. నిలింప నిర్జరి, నిలింపులు దేవతలు, నిలింప నిర్జరి అంటే దేవతల ప్రవాహం ఆకాశగంగా నది. ఆ జట అనేటువంటి పాత్రలో అది ఓహో తెర్లుతూ 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 కెరటాలుగా తేలుతుంది. విలోల వీచి వల్లరి, వీచి అంటే కెరటాల, విలోల విలోల ఇలా ఊగుతున్నాయి, ఉత్తుంగంగా లేచిపడుతున్నాయి జట అనేటువంటి పాత్రలోనే. ఇంత ఎగసిపడుతున్న గంగా అనేది కూడా ఆ జట అనేటువంటి కటాహాన్ని దాటలేదు, దాని పరిమితి దాటలేదు. అంటే నువ్వు జీవితంలో ఎంతైనా ఎగసి పడచ్చు, ఎగిరి పడచ్చు, కానీ భగవంతుని యొక్క ఒళ్ళో ఉన్నామనే విషయం మర్చిపోకూడదు. అంతకు మించి ఎగిరి పడితే ఓ దెబ్బ తగలడం ఖాయం. మనం ఎన్ని వేషాలు వేసినా అమ్మవారి ఒళ్ళోనే ఉన్నామన్న విషయం మర్చిపోకుండా ఉండాలంటే మనస్సులో నమశివాయ నమశివాయ నడుస్తూ ఉండాలి. అలాగా జటాకటాక జట అనేటువంటి పాత్రలో ఎగిరెగిరి పడుతున్న కెరటాలతో విలోలంగా ఊగిపోతున్న గంగానదితో విరాజమాన మూర్ధని, ప్రకాశించేటువంటి శిరస్సు కలిగిన శివుని యందు విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే. ఆశ్చర్యకరమైన శివ శరీర నిర్మాణ విశేషాన్ని చూస్తే ఓ పక్క ఇంత ఎగసిపడేటువంటి చల్లని గంగా నది, ఓ పక్క భయంకరమైన అగ్నిజ్వాలలు ఎగదడానికి సిద్ధంగా ఉన్న మూడో కన్ను ఇన్ని భరిస్తున్నాడు. అంటే జీవితంలో గంగానది ఉంటుంది, మూడో కన్ను ఉంటుంది, భరించాలి. అగ్ని ఉంటుంది, దాన్ని ఆర్పే నీరు ఉంటుంది, నిప్పు ఉంటుంది, నీరు ఉంటుంది. కంగారు పడకు, భరించు. ఒకచోటే ఉంటాయి ఇవన్నీ. దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకో. శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నయచ్ఛతి అంటారు పరమేశ్వరుడు విషయంలోని. గుణదోషౌ బుధో గృహన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నయచ్ఛతి. గుణదోషాలను ఒక్కోసారి మనం ఎలా భరించాలి అంటే ఇందుక్ష్వేళా వివేశ్వర. చంద్రుణ్ణి భరించలేదు శివుడు, విషం భరించలేదు. అందుకని కొంతకాలం ఇష్టం లేనిది జరిగినా కూడా విషాన్ని శివుడు కంఠంలో భరించినట్టు భరిస్తే మేలు జరుగుతుంది. చంద్రుడైతే నెత్తి మీద పెట్టుకో, విషమైతే కంఠంలో నొక్కే, అది మళ్ళీ కిందకి తోయొద్దు, బయటికి రాయొద్దు. కొన్ని పరిణామాలని మనం సమాధాన పడాలి, సంతోషించకపోయినా ఆనందించకపోయినా అర్థం చేసుకోవాలి, అంతే. అందుకని సరిగ్గా అదే పద్ధతిలో చెబుతున్నాడు ఇక్కడ. పరం కంఠేనే ఇచ్చేది. అలాగే గుణాలు దోషాలు ఒక్కోసారి అలాగే ఉంటాయి. అన్నీ మనకు అనుకూలంగానే జరగాలంటే అలాగా అవతల వాళ్ళు కూడా కొంత మేలు చేయాలి కదా. అంటే గుణాలు దోషాలు అలాగే గ్రహించవయ్యా. పరం శివుడే దానికి ఉదాహరణ. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓ పక్క గంగానదిని అగ్నిని ధరించావు, మళ్ళీ నెత్తి మీద కిశోర చంద్రశేఖరే బాలచంద్రుణ్ణి ధరించావు. ఏమనాలి నీ యొక్క సమన్వయ స్వరూపాన్ని. ధరాధరేంద్రనందిని విలాసబంధబంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ధరాధరేంద్ర నందిని, ధరాధరము పర్వతం, ధరాధరేంద్రము హిమాలయ పర్వతం, ధరాధరేంద్ర నందిని హిమాలయ పర్వత కుమార్తె హైమవతి పార్వతీదేవి. విలాసబంధబంధుర, పార్వతీదేవి యొక్క విలాసమైన బంధంలో ఒదిగిపోయేటువంటి స్వామి. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ ఎన్నేళ్ళు తపస్సు చేసినా నాకొద్దు నాకొద్దు అని ఓహో బెట్టు చేసేసాడు. తీరా తపస్సుకు అంగీకరించి ఆమోదించి ఆవిడ ప్రత్యక్షమైన తర్వాత ఇక ముహూర్తం కుదిరిందయ్యా బాబు, 4 రోజులు ఆగమంటే ఈలోగా పెట్టుడు ముహూర్తాలు ఏం లేవా అన్నాడు. కాళిదాసు కుమార సంభవంలో ఉంది. కానీ శివునిలో ఉండే చిత్తశుద్ధి ఏమిటంటే ఒక విషయాన్ని మనం వద్దనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి, కావాలనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి. ఏదైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అందుకే ధరాధరేంద్రనందిని విలాసబంధ బంధుర స్ఫుర దిగంత సంతతి. పార్వతీ పరమేశ్వరుల యొక్క విలాస బంధము అంటే దిగంత సంతతి, దిక్కులన్నీ అలా కలిసినట్టే. వారి కౌగిలి వల్లే కదా ఈ సృష్టి ఏర్పడింది. లక్ష్మీనారాయణుల యొక్క చూపులు, పార్వతీ పరమేశ్వరుల యొక్క బంధం ఇవే కదండి మూలం. ప్రమోదమాన మానసి, దిక్కులన్నీ ఏకమైనట్టుగానే ప్రమోదమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ఆనందం కలిగిన కృపాకటాక్ష ధోరణి. ఆయన కృపాకటాక్ష ధోరణి వల్ల నిరుద్ధ ఆపివేయబడిన, నిరోధింపబడిన, దుర్ధర ఆపది ఆయన దయ ఉంటే ఎన్ని రకాల భయంకరమైన ఆపదలైనా పోతాయి. అలాగా
పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పిడుగు పువ్వు అయిపోతుంది, అగ్ని మంచు అయిపోతుంది, విషము దివ్యాహారం అవుతుంది భగవంతుడు కరుణ ఉంటే. అందుకే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధర ఆపది, ఎంత భయంకరమైన ఆపదలైనా నమశివాయ నామంతో పోతాయి. క్వచిత్ దిగంబరే మనో వినోదమేతో వస్తుంది. ఆ దిక్కులన్నీ అంబరములుగా కలిగిన వాడంటే అర్థం గుడ్డ కట్టుకోవడం కాదు, తెలియని మాటలు మాట్లాడొద్దు. శివుడు ఎందుకు కట్టుకోడండి, ఏమి కాదు, దేవత కాదా కట్టుకోవడం, అది కాదు. దిక్కులు ఆయనకి వస్త్రాలు ఉంటే విశ్వం ఆయన రూపం. సూర్యచంద్రుడు ఆయనకి నేత్రాలు వందే సూర్యజేసి శంఖవన్హి నయనం. ఇంకా అగ్ని కూడా నేత్రం, ఎందుకంటే ఇతర దేవతల కంటే ప్రత్యేకత ఈయనకి 3 కళ్ళు. లోకంలో తేజస్వంతమైన పదార్థములన్నీ ఆయన నేత్రములు. ఈ 3 ఆయన కళ్ళని చెప్పకూడదు. లోకంలో తేజస్వంతమైన పదార్థం శివనేత్రం. ఇప్పుడు ఎవరిని అవమానిస్తావు నువ్వు? ఎక్కడ తేజస్సు కనపడితే అది భగవంతుని యొక్క తేజస్సుగా గమనించు. సరిగ్గా భగవద్గీతలో చెప్పింది అదే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశు సంభవం. ఎవరిలో ఏ రకమైన ప్రతిభ తేజో రూపంలో వెలుగొందుతున్నా అది నేనే. అది భగవంతుని యొక్క నేత్రం. అక్కడ వ్యక్తమయ్యే అవకాశం ఉంది, అవుతోంది, ఇంకో చోట లేదు. అది ఉపాధి భేదాన్ని బట్టి ఉంటుంది. జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ. జట అనేటువంటిది ఒక పాము అయితే, భుజంగం అయితే జట అడవి అన్నాడు, జట పాత్ర అన్నాడు. ఆ జటని ఇప్పుడు భుజంగం ఉంటున్నాడు, పాము ఉంటున్నాడు. ఇలా ఈ వ్యోమప కేశం ఇలా సిరివేయబడగానే ఒక్కసారికి పాములాగే ఉంటుంది. పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ. ఆ లేత పసుపు రంగులో మెరిసిపోతున్నటువంటి జడలు నూనె రాయకపోవడం కారణంగా తైల సంస్కారం లేకపోతే అలాగే ఉంటుంది. పింగళ వర్ణం అంటారు. ఆ పసుపు ఎరుపు కలిపిన వర్ణంలా ఉంటుంది. సరిగ్గా పులి రంగు, సింహం రంగు అలా ఉంటాయి. సింహం కళ్ళ రంగు అలా ఉంటుంది. అది కొంచెం భయంకరంగానే ఉంటుంది. జటలన్నీ ఒక భుజంగమైతే ఆ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. ఆ జటలనేటువంటి భుజంగం యొక్క పైభాగంలో వెలువడే మణిలాగా వచ్చేటువంటి ఆ పింగళ వర్ణం ఉందే, అది కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. దిక్కులనేటువంటి వధువు యొక్క ముఖానికి కదంబ కుంకుమద్రవంతో కుంకుమ బొట్టు పెడుతోంది అన్నాడు. ఎంత అద్భుతమైన భావన అండి! ఏమి కవండి రావణాసురుడు. రావణాసురుడు పేరుగా చెప్పగానే స్త్రీ వ్యామోహం అంటారేమిటండి? ఇన్ని గుణాలు ఆయనలో ఉంటే మనకు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే, ఎవరు ఏదైనా ఒక లక్షణంతో కనపడితే ఇక అస్తమాను ఆయన గురించి అదే మాట్లాడటమే. అందుకని ఇక్కడ ఆ పోలికలన్నీ అందుకోసమే. పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. రావణాసురుడు రాక్షసుడైతే కావచ్చు, అది వేరే విషయం. రాక్షసులందరూ మంచివాడు, చెడ్డవాళ్ళు ఏం కాదు. ఒక స్త్రీ వ్యామోహం విషయం పక్కన పెడితే మిగిలినవన్నీ మంచివి. మిగిలినవన్నీ తీసుకుందాం మనం. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? వివాదాస్పదమైందే మాట్లాడుకోవాలా ఎంతసేపు? ఎంత గొప్ప కవిత్వం అండి! జటం అనేది ఒక పాము అయితే, ఆ జటలు ప్రకాశించే పింగళ వర్ణం ఉంది. ఆ పాము నెత్తి మీద ఉండే ఒక మణి అయితే, ఆ మణి యొక్క కాంతులు లేత ఎరుపు పసుపు రంగులు కలిపిన కాంతులు దిగంతాలనే దిక్కులనే వధువు ముఖానికి కుంకుమ బొట్టు పెడుతోంది అన్నాడు. దిగ్వధూముఖే కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫురత్వక్ ఉత్తరీయమేదురే. మదించిన ఏనుగు యొక్క చర్మాన్నే ఉత్తరీయంగా ధరిస్తున్నావయ్యా. ఇక ఉత్తరీయం ఇంకో రీయం ఏం లేదు, అన్నీ ఒకటే అంతరీయమును, ఒకటే బట్ట ఆయన కట్టుకునేది. అది మదాంధ సింధురం. మదించిన ఏనుగు యొక్క చర్మం గజాసురుడికి ఇచ్చినవారు. అటువంటి శివుడు మనోవినోదం అద్భుతం బిభర్తు భూతభర్తరి మే మనహ. నా మనస్సు భూతభర్తరి, భూత ప్రేత పిశాచములకు సైతం అధిపతి అయినటువంటి, పైగా భూత సకల జీవులకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని యందు భూతభర్తరి అద్భుతం బిభర్తు, ఒక అద్భుతానందమును పొందునుగాక. సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంఘ్రిపీఠభూకు భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరక. సహస్రలోచన ప్రభృతి, 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడు, 6 ముఖాలు కలిగిన కుమారస్వామి, 4 చేతులు కలిగిన విష్ణువు, 4 ముఖాలు కలిగిన బ్రహ్మ, వీరందరూ స్వామిని సేవిస్తూ ఉంటారు. అశేషలోకశేఖర
అనేక లోకాలకు అధిపతులైనటువంటి దిక్పాలకులు విష్ణువు సహితంగా ఈయన్ని సేవిస్తూ ఉంటారు. బ్రహ్మేంద్రాది సమర్చితుడైనటువంటి భగవానుడే, బ్రహ్మ విష్ణువింద్రుల చేత అర్చితుడైన వాడు, నిరంతరము పూజలందుకున్నాడు శ్రీ మహావిష్ణువు అంతటి వాడు. ఆయన కోసం రోజు 2 పద్మాలు సమర్పించాలంటే 100 పద్మాలతో పూజ చేయాలని నిర్ణయించుకుంటే భగవంతుడు పరీక్ష పెడితే ఒకసారి కొలంలో 98 పద్మాలే ఉంటే నన్ను అందరూ పద్మాక్షుడు అంటాడు కదా, భగవంతుడికి అర్పించిన దానికి దేనికి పద్మాక్షాల పని లేకన తన కళ్ళు తానే పెరికేసుకున్నట్ట భక్త కన్నప్పలాగా. అప్పుడే ఆయన భక్తికి మెచ్చి సుదర్శనాన్ని ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం శివానుగ్రహం. దీంతో నువ్వు లోకాలను చూసుకోవయా, నీ పనికి ఇది చాలా అవసరం, నా దగ్గర అవసరం లేదు లేనడు ఆయన. లోకాలని కాపాడడానికి సుదర్శనం అవసరం, లోకాలన్నింటినీ మొత్తం సంహారం చేయడానికి అగ్నినేత్రం అవసరం. ఎవరి దగ్గర ఏది ఉండాలో అదే ఉంటుంది. అందుకని అటువంటి సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసర అంఘ్రిపీఠభూకు. శివుడు కూర్చుని ఉంటే కైలాసంలో అంఘ్రిపీఠభూకు, ఆయన పాదపీఠం మీద ఎవరంటే ఈ ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన వారు వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే ప్రసూన ధూళి ధోరణి వాళ్ళ శిరస్సుల్లో ధరించిన పుష్పాలలో ఉండేటువంటి పుప్పుడు రేణువులు ఆయన పాదధూళిగా సంక్రమించేట. అంత వైభవం శివునిది. భుజంగరాజమాలయ నిబద్ధ జాటజోటక, భుజంగరాజు అయినటువంటి వాసుకి ఆయనకి జాటజోటక, ఆ జటయందు ఇలా ముడిగా ధరించిన వాడు ఆ వాసుకుతోనే ముడివేస్తాడు ఆ జటాజోటాన్ని. అందుకే కిరాతార్జునంలో శ్రీనాథుడు చెబుతాడు, నెట్టియంబుగ బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసటిపై డిగగజారే అంటాడు. ఆ జటలు ఊడిపోకుండా పామును చుడితే అర్జునుడు ఒక్కసారి ధనుస్సు పెట్టి కొడితే ఆ జట ఊడిపోయేసరికి ఆ పాము కూడా కిందికి చేరిపోయింది. అలాంటి పామునైనా భుజంగరాజమాలయ నిబద్ధ జాటజోటక, అటువంటి శివుడు శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరక. చకోరాలనే పక్షులు వెన్నెల కిరణాలు సేవించి బతుకుతాయి. అటువంటి చంద్రశేఖరుడైనటువంటి శివుడు శ్రియై చిరాయ జాయతాం, మాకు సౌభాగ్యమును ఐశ్వర్యాన్ని చేకూర్చడం కోసం అనుగ్రహించునుగాక. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక. లలాట చత్వరము, ఈ పాలభాగం అనేది చత్వరం అంటే జంక్షన్, 4 రోడ్ల కూడలి చత్వరం అంటారు దాన్ని. అలాగ పాలభాగం అనేది చత్వరం ఒక జంక్షన్ అయితే అక్కడ పోతున్నటువంటి అగ్ని, మండిపడుతున్న అగ్ని త్వరజ్వల ధనంజయ ఆహుతీకృత ప్రచండ పంచసాయికి, ఆ ధనంజయుని చేత ఆహుతీకృత కాల్చివేసి బారేశాడు ఒక్కసారి మన్మథుడిని. ప్రచండ పంచసాయికి అరవిందం అశోకం చ చోతం చ నవమల్లిక నీలోత్పలంచ పంచేతే పంచబాణస్య సాయకా. ఈ 5 పుష్పాలు బాణాలుగా ధరించినవాడు నువ్వునా నన్ను కామవాంఛలకు లోను చేసేవాడు, నువ్వెంత నీ బతుకంత, నీకు నేను లొంగుతాను అనుకున్నావా? నేను అమ్మవారి యొక్క ప్రేమకు లొంగాను కానీ నువ్వు రేపే కామవాంఛలకు లొంగే రకాన్ని కాదురా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను కానీ కామించి పెళ్లి చేసుకున్నాను. అబ్బాయిని కామదహనం చేసి ప్రేమతో అమ్మవారిని పెళ్లి చేసుకున్నటువంటి శివుడే మన దంపతులందరికీ ఆదర్శం. సుధామయూఖ లేఖయ, అప్పటి నుంచి అమ్మవారి మీద లోకం మీద ప్రేమను వర్షించాడు. అందుకని సుధామయూఖ లేఖ. సుధా అంటే అమృతం, మయూఖ అంటే కిరణం, అమృత కిరణాలు కలిగిన వాడు చంద్రుడు. చంద్రలేఖ, సగం చంద్రుడిని ధరించాడు కదా మరి. విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలం అస్తునక. అటువంటిది మహాకపాలి అయిన వాడు మాకు సంపదే అస్తునక, మాకు సంపదలను కలిగించుగాక. కరాలపాలపట్టిక ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకి ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమా. ఎంత గాంభీర్యం, ఎంత భయంకరత్వం ఉంటాయో అంత మృదుత్వం, అంత సరసం కూడా శివుల్లో ఉంటాయి. మనిషి అన్నవాడు అలాగే ఉండాలని చెబుతున్నాడు. ప్రచండంగా మనం ధర్మం కోసం విక్రమించవలసిన చోట ఎలా ఉండాలి? కరాలపాలపట్టిక, భయంకరమైనటువంటి బాలభాగం అనేది ఒక పట్టిక అయితే ధగద్ధగద్ధగజ్వల ధనంజయ హుతీకృత ప్రచండ పంచసాయకే, అక్కడ ప్రజ్వలించినటువంటి అగ్నితో పుష్పబాణుని దహనం చేసి పారేశాడు. శత్రువుల విషయంలో అలాగే ఉండాలి, ధర్మాన్ని కాపాడుకునే విషయంలో అలాగే ఉండాలి. కానీ కామదహనం చేసిన వాడే ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. త్రిలోచనుడైన అగ్నినేత్రం కూడా కలిగిన
కలిగి ఉన్న మన్మధుణ్ణి దహనం చేసిన వాడైనా అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుగా భర్తగా ఆయన బాధ్యత విషయంలో సరసం విషయంలో ఎంత అందంగా ఉన్నాడు అంటే ఆవిడ వక్షస్థలం మీద ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని. స్త్రీలు మహారాజు కుటుంబాల్లో ఉండే స్త్రీలు పూర్వం ఈ కపోలాల మీద ఈ వక్షస్థలం మీద రకరకాల బొమ్మలు చిత్రించుకునేవారు. టాటూలు అనే పేరు మీద ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఆ సౌందర్యం అంతా. అందుకని ఆ కపోలాల మీద వక్షస్థలం మీద సరదాగా చిన్న చిన్న అందమైన తీగలు అవి స్వయంగా శివుడు వేసేవాడ. కుచగ్రపత్ర చిత్రం అంటే బొమ్మ, చిత్రకం అంటే చిన్న చిన్న బొమ్మలని అర్థం. అల్పార్ధేకప్ అంటారు. ఇప్పుడు కూడా మనకి టీ అల్పార్ధేకప్ బాగా చిన్న చిన్న కప్పుల్లో ఇస్తారట. ఎందుకని అల్పార్ధే కప్పు. అందుకని ఆ చిన్న చిన్న బొమ్మలు అందంగా ఆయన స్వయంగా వేస్తాడు. అది కావలసింది స్త్రీకి. ఎవరో ఆర్టిస్ట్ని పెట్టి 50,000 ఇచ్చి వేయించుకోవడం కాదు. భర్త వెయ్యాలి స్వయంగా అలా కూర్చోమని సరదాగా ఆవిడ స్నానం చేసి వచ్చి అలాగా ఓ సన్నపాటి వస్త్రం కట్టుకుని వలిపం అంటారు, ఆ వలిపం కట్టుకుని అలా కూర్చుంటే భర్త దగ్గరే మళ్ళీ ఆ బహిరంగ ప్రదర్శన మళ్ళీ వేరే చోట ఉండకూడదు. అక్కడ స్వయంగా భర్త మంచి కుంచె లాంటిది పడు లేదా తన వేలునే కుంచెలా ఉపయోగించి అలా బొమ్మలు వక్షస్థలం మీద వేసి చెప్పేది ఏముందండి ఆనందం. ఇది మన సాహిత్యంలో ఉండే దేవతల స్తోత్రాల్లో కూడా ఉండే పరమ శృంగారమయమైన భావన. దీన్ని ఆస్వాదించాలి, ఆనందించగలగాలి. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీథినీతమ ప్రబంధబద్ధ కంధరక నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరక. సరిగ్గా కంఠంలో నలుపు స్వామి ప్రపంచం కోసం చేసిన త్యాగం. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీథిని తమ. రకరకాలుగా ఆషాఢమాసంలో శ్రావణ మాసంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుపోతే ఆకాశం ఎలా ఉంటుందో శివుడి కంఠం అలా ఉంటుంది, అంత నల్లగా. కుహూ నిశీథిని తమ. అమావాస్య అర్ధరాత్రి ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రబంధబద్ధ కంధర. కంధర అంటే కంఠం. మేఘాలు దట్టంగా మూగినట్టుగా అమావాస్య రాత్రి ఉన్నట్టుగా అంత భయంకరమైన చీకట్లా నల్లని కంఠాన్ని ఎలా భరిస్తున్నావయ్యా? పైగా తెల్లటి ఊళ్ళైన ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభావలం వికంఠకందలీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం అఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే. కంఠం యొక్క నలుపుని ఎంత అందంగా ఇంకో భావనతో చెబుతున్నాడు మహాకవి రావణ బ్రహ్మ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ. బాగా వికసించినటువంటి నల్ల కలువ పూల సమూహమయ్య. నీల పంకజ ప్రపంచం. ఆ మాట ఎంత బాగుంది, ప్రపంచం. కాలిమ ప్రభా. కాలిమ అంటే నలుపు, నీలిమ అన్న నలుపు. కాలిమ నీలిమ. అలాగే ధవళిమ అంటే తెలుపు, అరుణిమ అంటే ఎరుపు. ఆ మత్స్య అలా చేరుతుంది. మత్స్య ఇంగ్లీష్ మత్స్య లాంటిది ఇది కూడా. అదో ప్రత్యయం. అరుణిమ ఎరుపు, నీలిమ నలుపు, కాలిమ నలుపు, ధవళిమ తెలుపు. అలాగా ప్రపంచ కాలిమ ప్రభ. ఆ నల్ల బాగా ఉత్తుంగంగా అలా ఒత్తుగా వికసించినటువంటి నల్ల కలువ పూల తోట అంతా ఉంటే ఎలా ఉంటుందో నల్లగా మెరిసిపోతా అలా మెరిసిపోతుంది కంట. ప్రభా అవలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం. అక్కడ అవలంబి కంఠ కందళి. కందళం అంటే మొగ్గ, బాగా వికసిస్తూ ఉన్నటువంటిది. ఆ ప్రపంచం నుంచి పుట్టినటువంటి ఒక నల్ల కలువు పువ్వు మొగ్గలాగా ఎంత ప్రకాశిస్తోందయ్యా. అటువంటి రుచితో ప్రబద్ధ కంధరం, అద్భుతమైన కంఠం కలిగినవాడు. స్మరచ్ఛేదం, మన్మధుణ్ణి ఛేదించిన వాడివి. పురచ్ఛేదం, త్రిపురాసురుణ్ణి సంహరించిన వాడివి. మఖచ్ఛేదం, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడివి. భవచ్ఛేదం, అసలు ఈ సంసారాన్నే ధ్వంసం చేయగలిగిన వాడివి. ఈ మొత్తం సృష్టిని సంహారం చేయగలిగిన వాడివి, భవనాశనం చేయగలిగిన వాడివి. గజచ్ఛేదం, గజాసురుణ్ణి సంహరించిన వాడివి. అంధకచ్ఛేదం, అంధకాసురుణ్ణి సంహరించిన వాడివి అని చివరిగా చెబుతున్నాడు. వాణ్ణి చంపవు వీణ్ణి చంపవు అని చెప్పడం ఎందుక? అందరినీ చంపేవాడు ఎప్పుడు వాడిని నువ్వు చంపావు, గొడవలేదన్నాడు. తమంతకచ్ఛేదం భజే. అది కవిత్వం. అందుకే కైవల్యం కావాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయమన్నారు. ఎందుకంటే జన్మ కదా, జన్మరాహిత్యం కదా కైవల్యం అంటే. జన్మ ఎవరి వల్ల వచ్చింది? మన్మథ వాంఛల వల్ల వచ్చింది. అంచేత జన్మకు మూలం మన్మథుడు. సరే, ఈ శరీరం ముగిసిపోయేది ఎవరు? పట్టుకెళ్ళిపోయేది యమధర్మరాజు. ఆ జన్మకి మూలమైన, పుట్టుకకి మూలమైన మన్మథుణ్ణి
చావుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ సమానంగా శిక్షించినవాడు శివుడే. పురాణ కథల ప్రకారం కామదహనం కాల దమనం రెండూ చేసినవాడు. కామదహనం కాల దమనం, ఈ నడిచిపెట్టడం ఆయన దహించడం రెండూ చేశాడు. అంచేత కైవల్యం కోరేవాడు శివుణ్ణే ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే కథ ప్రకారం సమర్థుడు ఆయనే, ఆ రెండు మరొక దేవుడు చేయలేదు. అందుకని ఇంతమందిని సంహరించడం సమస్య కాదు, సంహరించేవాడిని సంహరించావు ఇంకేమిటి. ఏదో గురువునాం గురువు అన్నట్టే, గురువు అని చెప్పడం గురువులకి గురువు అయినా. తమంతకచ్ఛిదం భజే, ఈ సరిగ్గా ఈ ఛిద శబ్దానికి అంతక శబ్దాన్ని చేర్చి మరింత అందంగా ఇంకో శ్లోకం చెబుతున్నాడు. అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకంతకం తమంతకంతకం భజే. చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. అందుకే మన వాళ్ళు కొన్ని స్తోత్రాలను చదవడం చాలన్నారు. ఎందుకంటే ఆ లయలో ఉండే ఆనందాన్ని పొందాలి. ఇటువంటి స్తోత్రాలకు అది పద్ధతి. అసలు అర్థం తెలుసుకునే వరకు చదవద్దని ఎప్పుడు అనుకోకూడదు. తెలుసుకోవడం ప్రధానం, కానీ అలాగే చదవడం మానేక్కల. అది చదువుతున్నప్పుడు ఎప్పుడు తెలుసుకుందాం అని ఉండాలి. ఈ చదవడమే చాలని అజ్ఞానంలో పడిపోవద్దు. నేను తరచూ చెప్పేది ఇది, చదవడమే చాలు, వినడమే చాలు, చూడడమే చాలు, ఏం పనికి రాదండి. ఇదంతా మనస్సుకు ఎక్కాల్సిందే. అంటే ఆ చదివేటప్పుడు, వినేటప్పుడు, చూసేటప్పుడు ఆ దృష్టి అలా ఉండాలి. లేకపోతే ఇదంతా వృధా అయిపోతుంది. కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. అమ్మవారు కదంబ వృక్షపు తీగ, దానికి అల్లుకున్న తీగ. ఆ తీగ నుంచి రసప్రవాహ మాధురి, ఆ మకరంద రసం ప్రవహిస్తుంది. దానికి ఈయనటువంటి వాడు విజృంభణ మధువ్రతం, ఆ మకరందాన్ని సేవించే తుమ్మెద లాంటివాడు. భార్య విషయంలో భర్త అలా ఉండాలి, భర్త విషయంలో భార్య ఎలా ఉండాలి. భార్య సరదాగా ఆడవాళ్ళు ఏవో కాలక్షేపం కబుర్లు చెబుతారు, చెప్పనేయండి, ఏమైంది, మీరు కూర్చుని వింటే ఆనందిస్తారు. కాబట్టి అమ్మవారు అంత అఖండంగా ఆయన్ని ప్రేమించింది. అప్పుడు కాబట్టి ఆయన స్మరాంతకం మన్మధుణ్ణి, పురాంతకం త్రిపురాసురుణ్ణి, మఖాంతకం దక్షయజ్ఞాన్ని, భవాంతకం మొత్తం సంసారాన్ని, గజాంతకం గజాసురుణ్ణి, అంధకాంతకం అంధకాసురుణ్ణి. అన్ని మాటలేలా అంతకాంతకం అందరినీ అంతం చేసి అంతకుణ్ణి కూడా అంతం చేయగలిగాడు అంటే అమ్మవారి యొక్క ఆ శక్తి, శివశక్తి లేకపోతే శివుడేమిటండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం. లేకపోతే నచేత్ స్పందితుమపి, రెప్పపాటు కూడా పడదు. శక్తి అంటేనే అమ్మవారు. అది నారాయణుని విషయంలో ధనశక్తి, బ్రహ్మదేవుని విషయంలో విద్యాశక్తి, శివుని విషయంలో శారీరక శక్తి. అది దంపతుల మధ్య కాపాడుకోవలసిన అనుబంధం. జయత్వదభ్ర విభ్రమ భ్రమధ్వజంగమస్వసద్వినిర్గమక్రమస్ఫురత్ కరాళభాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః. నువ్వు ఇలా తాండవం చేస్తుంటే మెడలో ఉండేటువంటి పాము ఇలాగా 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 అభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమత్ఫురత్కరాళభాలహవ్యవాట్. ఆ పాము ఒక్కసారి దానికి కూడా మంచి ఉత్సాహం వచ్చి తోక వరకు వచ్చేసేది మెడ దగ్గరికి, అలా ముందుకెళ్ళిపోయేది. మళ్ళీ ఇలా వెనక్కి రావడం, ఆయన మెడకు చుట్టుకోవడం, మళ్ళీ ఇటు పక్క నుంచి ఇలా వెళ్ళడం. ఆయన తాండవం చేస్తున్న కొద్దీ ఆ పాము కూడా విలాసంగా తాండవం ఆడేస్తూ ఉంటే అది భయంకరంగా విషజ్వాలలు కక్కుతూ ఉంటే స్వామి, అప్పుడు ఈ అగ్నినేత్రాలకు కూడా ఉత్సాహం వచ్చి తెరుచుకుంది. మరి సృష్టి నాశనం అయ్యే సందర్భం, సంహార సందర్భం కదా, అందుకని అప్పుడు తెరుచుకుంటుంది అది. కరాళభాలహవ్యవాట్. ఓ పక్క ఈ పాము నుంచి వచ్చే విషజ్వాలలు, ఓ పక్క ఈ అగ్ని నుంచి వచ్చేటువంటి, ఈ మూడో నేత్రం నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలలు, ఇవన్నీ ఉన్నా బయలుదేరేకి ఇంక లోకం ఉంటుందా? అప్పుడే సరిగ్గా దానికి తగినట్టుగా నారాయణమూర్తి మురియూచు మద్దెల మ్రోయింపంగ మురళీ దేవేంద్రుడే వాయింపంగ మురళీ దేవేంద్రుడే మ్రోయింపంగ నారాయణమూర్తి మురియూచు మద్దెల మ్రోగింపంగ. దేవేంద్రుడు మురళి వాయించాట, శ్రీమన్నారాయణమూర్తి మృదంగం వాయించాట శివతాండవానికి. ఎలా మృగించారండి ఆయన మృదంగం? ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః.
ధిమి ధిమి ధిం ధిం తక ధిం 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 ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదం బుధి సమిద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్ అని భట్టుమూర్తి గారి పద్యం గుర్తొస్తుంది. ఒక్కసారి ఆయన మధ్యలో మోగించడం గురించి పద్యం రాస్తాడు. ఆ ధ్వని వచ్చేలాగా ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదం బుధి సముద్ధరణ సమిద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్. దెబ్బకి మధ్యలో ఊడి బయట పడాల్సిందే. అది తెలుగు పద్యం అంటే. అందులో ఉన్న భావం ఏమిటి అంటే భయంకరమైనటువంటి శత్రువుల్ని బాధపెట్టి గెలిచి ఆ ఉత్సాహంతో వచ్చేసి వందిమాగతిలో నేను స్తోత్రం చేస్తూ ఉంటే ప్రకాశించేవాడా. ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదంబుది సముద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్. చతురంగ బలాలతో నువ్వు సాగిపోతూ ఉంటే రేగినటువంటి ధూళి నీకు స్వాగతం చెబుతోందయ్యా అన్నాడు. ఆ ధ్వని నీకు స్వాగతం చెబుతోందయ్యా అన్నాడు. అలాగ నారాయణమూర్తి మధ్యలో మోగిస్తూ ఉంటే ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. ఆ ధ్వనికి అనుగుణంగా ప్రచండమైన తాండవం చేస్తున్నావయ్యా. ఎంత బాగుంది తలుచుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇంకా స్తోత్రం ముగింపు వస్తూ ఈ స్తోత్రం చదువుతూ మనలో మార్చుకోవలసిన ప్రవృత్తి గురించి చెబుతున్నాడు. శివుడు ఎలాంటి వాడు అంటే దృషద్విచిత్రతల్పయోహు భుజంగమౌక్తికస్రజోహు. జంటలు ద్వంద్వాలు అంటారు వీటిని. విచిత్రతల్పయోహు భుజంగమౌక్తికస్రజోహు గరిష్టరత్రలోష్టయోహు సుహృద్విపక్షపక్షయోహు తృణారవిందచక్షుషోహు ప్రజామహీ మహేంద్రయోహు సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. దృషద్విచిత్రతల్పయోహు. ఆయనకు దృషత్ అంటే బండ రాయి, విచిత్ర తల్పం హంసతూలికా తల్పం రెండూ సమానమే. ఈ ప్రవృత్తిని శివభక్తులుగా మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు భోగాలే ఉండాలంటే ఉండవు, కోరుకున్నా దొరకవు. భుజంగ మౌక్తికస్రజోహు. మరి ముత్యాలమాల ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు. మౌక్తికస్రజం శుభ్రైరభ్రైరదభ్రైరుభ్ర విరచిత ఉపరి విరచితే ముక్తపీయూష వర్షై. ఇది మహావిష్ణు స్వరూపం. మన శివస్వరూపం భుజంగములు. జయంతు ధవళవ్యాళాహ. కావ్యమీమాంసలో రాజశేఖరుడు అంటాడు శివస్తోత్రం ఎంత అందంగా రాస్తాడో మహానుభావుడు. జయంతు ధవళవ్యాళాహ శంభోర్జుటావలంబినక గళద్గంగాంబు సంసిక్త చంద్రకంద్రాంకురాయివ. గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ. శివుని జుట్టు మీద అలా అల్లుకుపోయిన పిల్లపావులు మాకు కళ్యాణమును కలిగించునుగాక అంటాడు. ఏమిటా పిల్లపావులు అంటే ధవళవ్యాళాహ, తెల్లగా మెరిసిపోతున్నాయి. తెల్లని మొలకల్లాగా, మొక్కల్లాగా, అంకురాల్లాగా చిన్న చిన్న పిల్లపావులు. మరి శివుని జుట్టు. మరి పుల్లపావులు పిల్లలు పెడతాయిగా, లేవంటే అలాగా. పైగా అక్కడ నీళ్లు ఉన్నాయి, ఎందుకు పెట్టావు? ఆ పిల్లల్ని ఎలా పెట్టేవి చెబుతున్నాడు. అవి మొక్కలు అంకురాల్లో ఉన్నాయి. శంభోర్ జూటావలంబినక. శివుని యొక్క జటాజూటాన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి ఆ పిల్లపాములు మాకు క్షేమమును కలిగించునుగాక. మరి ఆ పిల్లపాములన్నీ ఎలా పుట్టే? మొక్కలు అంకురాలు. అంకురాలు అయితే పుట్టాలంటే నీళ్లు ఉండాలి కదయా, అసలు దుంప ఉండాలి కదయా. ఎందుకు ఉండవండి? చంద్రకందాంకురాయివ. చంద్రుడు ఒక దుంప అన్నాడు. ఎంత అద్భుతమండి కవిత్వం. శివుడి శిరస్సు మీద ఉండే చంద్రుడు ఒక దుంపట. ఆ దుంపకు పుట్టిన మొలకలే ఈ పిల్లపాము అంటే. మరి అదేమిటి దుంప అయితే నీళ్ళు ఎక్కడ అంటే గంగాంబు సంసిక్త. అది కవిత్వం అంటే. అదేమిటండి? నిత్యం ప్రవహించే గంగానది అక్కడ ఉంటే మళ్ళీ నీళ్ళకేమిటండి, ఒకళ్ళు బొయ్యాలు ఏమిటండి అన్నాడు. చంద్రుడు ఒక దుంప, గంగా ద్వారా దానికి నీళ్లు. అప్పుడు పుట్టినటువంటి ఈ పిల్లపాములన్నీ పైన ఉండేవి సరదాగా ఉన్నవన్నీ మొక్కలు. అంకురాలు, మొలకలు. ఎంత అందంగా ఉందండి భావన. కావ్యమీమాంసలో రాజశేఖరుడు చేస్తాడు ఈ స్తోత్రం. అలాంటి పాముల గురించి ఇక్కడ ఆ పాములను ఆయన ఆనందంగా ధరిస్తాడు. ముత్యాలమాల విష్ణువు ఎంత ఆనందంగా ధరిస్తాడు, ఈ సర్పమాల ఆయన అంత అందంగా ధరిస్తాడు. రెండు సమానమే. గరిష్ట రత్నలోష్టయోహో. ఒక రత్నమైన ఆయనకు ఒకటే, మట్టి బిడ్డ అయిన ఆయనకు ఒకటే. కాబట్టే మట్టి కొండ మీద ఆయన ఉంటాడు. సుహృద్ విపక్ష పక్షయోహో. మిత్రుడు శత్రువు అనే భేదం లేదు కాబట్టి రాక్షసులకు కూడా వరాలిస్తాడు. తృణ అరవింద చక్షుషోహో. ఆయనకు చూడండి, గడ్డిపరక ఒకటే, కమలాక్షుడు ఒకటే, అరవింద చక్షు. శ్రీ మహావిష్ణువు ఆయన దర్శనానికి వచ్చాడు అన్న ఒక మామూలు భక్తుడు ఎవరో వచ్చాడు, తిరుతొండనంబి అని ఒక వైశ్యుడు ఎవరో వచ్చారని ఇద్దరు ఆయనకి సమానమే. చిరుతొండనంబి శ్రీ మహావిష్ణువు ఆయనకి సమానమే. గడ్డిపరక కమలాక్షుడు సమానమే. ప్రజామహి మహేంద్ర ఒక సామాన్య ప్రజలు సమానమే, మహారాజు సమానమే. ఈ సమానత్వ భావాన్ని మనం క్రమంగా అలవాటు చేసుకుంటే కదాసుఖి ఏమిటంటే సదాసుఖి భవామ్యం. ఎప్పుడూ సుఖంగానే ఉంటాం. ఇప్పుడు చిట్ట చివరిగా ఒక్క మాట. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్
విలోలలోలలోచనో లలామపాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యకం. స్వామి, ఒక్క స్థితిని నేను కోరుకుంటున్నానయ్యా అన్నాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్. నిలింప నిర్జరీ ఆకాశ గంగానది. ఆ గంగానదీ తీరం, ఆ తీరంలో పువ్వుల పొదరిళ్ళు నికుంజములు. ఆ పొదరిళ్ల మధ్యలో ఉండి ఒక అందమైన వాతావరణంలో విముక్త దుర్మతి, మనస్సులో ఉండే చెడ్డ ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి శిరస్థమంజలిం వగన్, సరిగ్గా ఈ దోషులని శిరస్సు మీదకి చేర్చి శిరస్థమంజలిం వగన్ కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వగన్ విలోలలోలలోచనక. ఆ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే, చూపులు వెళ్ళిపోతూ ఉంటే, ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే వాటన్నిటినీ లలామపాలలగ్నక నా నుదుటి మధ్య భాగంలోకి సరిగ్గా కేంద్రీకరించి భ్రువోర్మధ్యే ప్రాణమేవైశ్య సమ్యక్ అన్నట్టుగా కేంద్రీకరించి సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాను స్వామి. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా అన్నాడు. శివేతి మంత్రముచ్చరన్, సరిగ్గా ఈ చేతులు ఇక్కడ చేర్చి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఆ నుదుటి మధ్యలోనే దృష్టి పెట్టి భూమధ్య భాగంలో ఎప్పుడు నమశివాయ 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 అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించగలుగుతాను. కదా సుఖీ భవామ్యహం అని స్తోత్రాన్ని ముగిస్తూ ఇమం హి నిత్యమేవ ముక్తం ఉత్తమోత్తమం స్తవం. నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని, ఉత్తమోత్తమైన ఈ స్తోత్రాన్ని పఠన్ చదివినా, స్మరన్ స్మరించిన, బ్రువన్ చెబుతుంటే విన్నా, చెప్పినా, ఎవరికైనా చెప్పినా, నరో విశుద్ధమేతి సంతతం, విశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అక్కడి నుంచి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. హరే గురోషు భక్తిం ఆశుయాతి నాణ్యథాగతిం, భగవంతుడైన పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి ఏర్పడుతుంది. అది ఏర్పడితే అన్నీ ఏర్పడతాయి. విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం, భగవంతుడైన శంకరుని యొక్క చింతన ఉంది, ఆయన గురించినటువంటి ధ్యానం, అది విమోహనం, అన్ని రకాల మోహాలని పోగొడుతుంది. పూజావసాన సమయే దశవక్త్ర గీతం, సరిగ్గా ప్రతిరోజు మామూలుగా పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఆ పూజ అయిపోయాక ఈ దశవక్త్ర గీతం రావణ బ్రహ్మ రచించిన ఈ గీతాన్ని కనుక శంభు పూజన పరం పఠతి ప్రదోషే, సాయంత్రం శివుడికి చాలా ఇష్టమని చెబుతారు, ఉదయం విష్ణువుకి ఇష్టమని చెబుతారు. అందుకని సాయంకాల పూజాంగత్వేన హే రామలింగేశ్వర స్వామిన్ అన్నట్టుగా ఆ సాయంకాల శివ పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదివితే దశభక్త్ర గీతం శంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుకు. ఆయనకి రథ గజ తురగ పదాతి వాహనాలు సహితంగా సమస్త సామ్రాజ్య వైభవాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని శివుడే అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో రథాలంటే కార్లు, ఏనుగులంటే మోటార్ సైకిళ్ళు, గుర్రాలంటే మామూలు సైకిళ్ళు. ఇలాంటి వాహనాలు మనకి సైకిళ్ళు కావాలో, మోటార్ సైకిల్ కావాలో, కార్లు కావాలో, ఏం కావాలో, అనేక రకాల ఐశ్వర్యాలు ఏం కావాలో అవన్నీ భౌతికమైన ఐశ్వర్యాలు ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధి కలిగించి మోక్ష మార్గానికి ఆయనే దారి చూపిస్తాడు అని ఆ దశకంఠ బ్రహ్మరాక్షసుడు రాసిన స్తోత్రాన్ని ఈ ధారణా బ్రహ్మరాక్షసుడు మీకు సమర్పించాడు. ఆనందించుదురుగాక. సెలవు.